ఓకే. నైస్. సో, మేడం దీంతో పాటు మనం చూసుకుంటే నౌ-ఎ-డేస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళున్నారు. లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానియండి, హ్మ్. మీరు చెప్పినట్టు డైవర్స్ ప్రాబ్లమ్స్ కానియండి, హ్మ్. లేదు లవ్ ఫెయిల్యూర్స్. సో, ఇట్లా చాలామంది చిన్న చిన్న విషయాలకి చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళు ఇక్కడికొస్తే యూజ్ ఉంటదే అంటారా? కన్ఫర్మ్‌గా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ప్రతిదానికి మెడిసిన్ ఒక్కటే కాదు కదా ట్రీట్మెంటు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేము రీసెంట్‌గా ఒక కేస్ చూసాము. హ్మ్. ఒక ఇంటర్ చదివే అమ్మాయి, ఒక డిగ్రీ చదివే అబ్బాయిని లవ్ చేసింది. హ్మ్. బట్ వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఇంకా పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయరు. హ్మ్. ఇంట్లో ఒప్పుకోనివ్వండి, ఒప్పుకోనిపోనివ్వండి, ఇన్ కేస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకునేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని బయటకొచ్చేస్తారు. బట్ వాళ్ళు ఆ అబ్బాయి మరి డిగ్రీ చదివిన అబ్బాయి అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హ్మ్. అబ్బాయికి ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది సౌమ్య? ఒకసారి ఆలోచించండి. అవును. సో, ఆ పాపని తీసుకెళ్ళి ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అతను? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు అదే పేరెంట్స్ సపోర్ట్ ఉందనుకోండి. ఆ అబ్బాయి కాలేజీ డేస్‌కెళ్తున్నామంటే మేబీ ఒక 5,000 నుంచి 10,000 పాకెట్ మనీ ఇస్తారు. యెస్. అమ్మాయికైతే ఒక 2,000 నుంచి 3,000 ఇస్తారు. హ్మ్. బట్ ఇది రియాలిటీలో వాళ్ళు ఒక 1 మంత్‌కి ఒక 1 మంత్‌లో ఒక 2 టైమ్స్ మూవీకెళ్ళొచ్చు. ఒక 2 టైమ్స్ రెస్టారెంట్‌కెళ్ళిపోవచ్చు. అవును. ఇది రియల్ లైఫ్ అనిపిస్తది వాళ్ళకి. యెస్. కానీ రియల్ లైఫ్‌కొచ్చేలోపల అది వేరు. హ్మ్. ఆళ్ళకి ఈ రోజున్న సిట్యుయేషన్స్ మాత్రమే గమనించుకుంటారు. హ్మ్. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అనేది చేంజ్ చేస్తుండాలి. హ్మ్. అసలుకి ఆ అమ్మాయికి ఆ నీడ్ ఉందా లేదా? అవసరం ఉందా లేదా? హ్మ్. అతను జెన్యూన్ పర్సన్ కాకపోతే? అతని అవసరానికి మించి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు అది లవ్ అనుకుంటే బ్లైండే గదా! అవును. సో, బ్లంట్‌గా కొన్ని మీరు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్‌లప్పుడు చూసుంటారు. ఒకానొక టైంలో వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు. తర్వాత వాడికి కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. హ్మ్. మేబీ వాడు అంటే ఒక అమ్మాయిని తీసుకొని బయటికెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఫేస్ చేసినప్పుడు నువ్వు నాకొద్దు, నీతో జర్నీ వద్దని చెప్పేసి వదిలేయగానే ఈవిడ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోతుంది. లేదంటే పబ్లిక్‌లో అందరికి తెలుస్తుందనే ఒక ఫియర్‌తో కూడా ఇంకేదో ఇన్సిడెంట్‌లనేది ఈళ్ళు స్టార్టప్ చేసుకుంటారు. సో, వీటి నుంచి డైవర్ట్ అవ్వాలంటే కూడా కౌన్సెలింగ్ అవసరమే. యెస్.